హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి టైమ్ లూప్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మూవీ హీరో ఒకరోజు మార్నింగ్ నిద్ర లేవగానే తన పక్కనున్న అమ్మాయిని చూసి చాలా షాక్ అవుతాడు. అతనికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఆవిడేమో నేను నీ ఫ్యూచర్ వైఫ్ నని చెప్తుంది. అతను నమ్మలేకపోతాడు. అసలు తను ఫ్యూచర్ నుండి ఎందుకు వచ్చింది, అతని లైఫ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇదొక టైమ్ లూప్ మూవీ. ఈ మూవీ హీరో నేమ్ జొనాథన్. ఒక ప్యాషనేట్ ఫోటోగ్రాఫర్. తను ఒక్కడే ఓన్ గా ఎగ్జిబిషన్ పెట్టాలన్నది అతని డ్రీమ్. దానికోసం తను చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. పర్ఫెక్ట్ షాట్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. తన వర్క్ కోసం ఫుడ్ ని, నిద్రని కూడా స్కిప్ చేస్తాడు. జొనాథన్ మంచులో ఆడుకుంటున్న 2 బియర్స్ ని క్యాప్చర్ చేయాలని వెయిట్ చేస్తుంటాడు. ఎందుకంటే అతనికి ఒక మంచి ఫోటో కావాలి. తర్వాత జొనాథన్ తన ఫ్రెండ్ కార్లోని ఒక బార్ లో కలుస్తాడు. కార్లో అతనితో చెప్తాడు, నీ ఫొటోస్ చాలా బాగున్నాయి, బట్ ఎగ్జిబిషన్ కోసం నీకు చాలా కలెక్షన్ అవసరమని చెప్తాడు. జొనాథన్ ఆలోచిస్తాడు. స్మోక్ చేస్తూనే ఇంటికి వెళ్లి టైర్డ్ గా ఫీల్ అయి పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అతను నిద్ర లేవగానే తన పక్కనున్న అమ్మాయిని చూసి చాలా షాక్ అవుతాడు. జొనాథన్ పానిక్ అవుతూ, ఎవరు నువ్వు, ఎక్కడెందుకున్నావని అడుగుతాడు. తను చాలా కామ్ గా, నేను సోర్ని, నీ ఫ్యూచర్ వైఫ్ నని చెప్తుంది. జొనాథన్ కి ఏమీ అర్థం కాదు. వెంటనే బయటికి వెళ్లి తన ఫ్రెండ్ కార్లోకి కాల్ చేసి, అరే పొద్దు పొద్దునే నా మీద ప్రాంక్ చేస్తున్నావా, ఎందుకు నా దగ్గరికి ఒక అమ్మాయిని పంపించావని అడుగుతాడు. దానితో కార్లో, నాకే గర్ల్ ఫ్రెండ్ దొరకట్లేదు, నేనెందుకు నీ దగ్గరికి ఒక అమ్మాయిని పంపిస్తాన్రా, నేనెవ్వరిని పంపించలేదని చెప్తాడు. అదంతా సోర్ కిటికీలో నుంచి చూస్తూ నవ్వుతుంది. జొనాథన్ తనని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పినా కూడా సోర్ చాలా కూల్ గా, నాకు మనీ ఏం అవసరం లేదని చెప్పి వెళ్లిపోతుంది. జొనాథన్ బయటకి వెళ్ళినప్పుడు సోర్ మళ్ళీ అతనికి కనిపిస్తుంది. అతను మర్చిపోయిన తన వ్యాలెట్ ఫోన్లని అతనికి ఇస్తుంది. దానితో జొనాథన్ కి సస్పియస్ గా అనిపిస్తుంది. తన నుండి తప్పించుకోవాలని చాలా స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్తాడు. సోర్ అతన్ని వార్న్ చేస్తుంది. ఓయ్ మెల్లిగా వెళ్ళు, లేదంటే కింద పడిపోతావని వార్న్ చేస్తుంది. అయినా కూడా అతను తనని ఇగ్నోర్ చేసి స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్లి టమాటో వెండర్ కి డాష్ ఇస్తాడు. దానితో అతను కింద పడిపోతాడు. నెక్స్ట్ జొనాథన్ తన గర్ల్ ఫ్రెండ్ ఎల్సాని కలవడానికి వెళ్తాడు. అతనికి జరిగింది మొత్తం తనకి చెప్పడంతో ఎల్సా ఇరిటేట్ అవుతుంది. ఇప్పటి నుంచి నువ్వు కార్లతో మాట్లాడకని చెప్తుంది. అలాగే ఎల్సా అతనితో అంటుంది, నువ్వు త్వరగా మన మ్యారేజ్ కి ఒప్పుకుంటే నా ఫాదర్ నీ కోసం రెస్టారెంట్ కూడా ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాడని. బట్ జొనాథన్ డ్రీమ్ ఫోటోగ్రఫీ, రెస్టారెంట్ కాదు. సో ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటుండగా సోర్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. జొనాథన్ పక్కన కూర్చొని, నేను సోర్, జొనాథన్ వైఫ్ నని చాలా హ్యాపీగా చెప్తుంది. దానితో ఎల్సాకి కోపం వచ్చి, ఏంటిదంతా అని అతనిపై అరుస్తుంది. జొనాథన్ ఇదంతా ప్రాంక్ అని చెప్పడానికి చాలా ట్రై చేస్తుంటాడు. బట్ సోర్ తన పక్కనే కూర్చొని తింటుంది. తర్వాత సోర్, ఒకవేళ నేను స్ట్రేంజర్ అయితే జొనాథన్ ఎందుకు నా ఫుడ్ కి బిల్ పే చేస్తాడని అంటుంది. దాంతో ఎల్సాకి కోపం వచ్చి జొనాథన్ పై వాటర్ విసరడంతో సోర్ వెంటనే మెనూ కార్డుతో వాటర్ తనపై పడకుండా బ్లాక్ చేస్తుంది. ఇక ఎల్సా చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జొనాథన్ తనని ఫాలో చేయాలనుకుంటాడు. బట్ సోర్, నువ్వు తన వెనకాల వెళ్తే నువ్వు కింద పడిపోయే ఛాన్స్ ఉందని అంటుంది. తన వెనకాల వెళ్ళకని అతనికి వార్న్ చేస్తుంది. అయినా కూడా వినకుండా జొనాథన్ వెళ్తుంటాడు. సడన్ గా వెయిటర్ కి తాకి కింద పడిపోతాడు. దానితో జొనాథన్ చాలా షాక్ అవుతాడు. అతనికి జరగబోయే ప్రతి విషయాన్ని తను ఎలా ప్రెడిక్ట్ చేస్తుందని చాలా డీప్ గా ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తుంటాడు. సోర్ కూడా అతన్ని ఫాలో చేస్తుంది. వాళ్ళిద్దరూ అతని ఇంటికి రీచ్ అవుతారు. జొనాథన్ తనతో, నువ్వు ఇంకొక స్టెప్ ముందుకేసినా నేను పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తాను, ప్లీజ్ నన్ను వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఇక అతను లోపలికి వెళ్లి లాక్ చేసుకుంటాడు. తర్వాత విండో దగ్గర నిల్చొని స్మోక్ చేస్తూ బయటికి చూస్తే సూర్ బయటే కూర్చొని ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అతను లేచి చూస్తే సూర్ ఇంకా అక్కడే కూర్చొని ఉంటుంది. దాంతో అతనికి చిరాకు వచ్చి ఏదో ఒకటి తేల్చుకుందామని చెప్పి తనని రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. బట్ అతను ఓన్లీ తన కోసమే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాడు. దానితో సూర్ వెయిటర్ తో, అతనికి జస్ట్ వాటర్ తీసుకురండి, నాకు మాత్రం ఫుడ్ తీసుకురండి అని చెప్తుంది. ఇక వెయిటర్ ఫుడ్ తీసుకొచ్చి సోర్ ముందు మాత్రమే పెడతాడు. ఇక తను ప్రశాంతంగా తింటుంటే జొనాథన్ ఏం చేయలేక సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత తనని అడుగుతాడు, అసలు ఎవరు నువ్వు, నన్నెందుకు ఇలా ఫాలో చేస్తున్నావో ప్లీజ్ చెప్పమని అంటాడు. సోర్ కామ్
కామ్ గా రిప్లై ఇస్తుంది. నా నేమ్ సోర్, నేను నీ వైఫ్ ని, ఫ్యూచర్ నుండి వచ్చానని చెప్తుంది. అయినా కూడా జొనాథన్ తను చెప్పేది నమ్మడు. దానితో తను నీ గురించి ఏమైనా అడుగు, నేను చెప్తాను, నాకు అన్నీ తెలుసు, ఎందుకంటే నేను నీ వైఫ్ నని అంటుంది. తర్వాత జొనాథన్ కార్లోని కలవడానికి వెళ్తాడు. కార్లో ఒక స్టేజ్ ప్లే కోసం ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉంటాడు. బట్ జొనాథన్ వెంటనే అతనితో ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి నీకు ఎక్కడ దొరికింది, తనెందుకు నా దగ్గరికి పంపించావు, నా గురించి అంతా తనకి తెలుసు, నువ్వే అన్ని చెప్పి పంపించావు కదా అని అంటుంటాడు. దానితో కార్లో చాలా షాక్ అవుతాడు. అసలు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావురా అని అంటాడు. తన నేమ్ సోర్, నా లైఫ్ గురించి అంతా తనకి తెలుసు, తను నా ఫ్యూచర్ వైఫ్ అని కూడా చెప్తుందని అంటాడు. అప్పుడు సోర్ ఇంతకు ముందు జొనాథన్ కి ఏం చెప్పిందో చూపిస్తారు. జొనాథన్ తనని అడుగుతాడు, నువ్వు నిజంగా నా వైఫే అయితే నా మదర్ నేమ్ ఏంటో చెప్పమని. వెంటనే సోర్, నీ మదర్ నేమ్ మాయా సెల్వియా, తనకి 12 మెంబర్స్ సిబ్లింగ్స్ ఉన్నారు, నీ మదరే ఫ్యామిలీలో థర్డ్ డాటర్ అని చెప్తుంది. జొనాథన్ చాలా షాక్ అవుతాడు. జస్ట్ నేమ్ మాత్రమే కాకుండా మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తనకెలా తెలుసని. తర్వాత అతని సిబ్లింగ్స్ గురించి కూడా అడుగుతాడు. దానితో సోర్, మీ ఎల్డర్ సిస్టర్ నేమ్ శాండీ, తన వెడ్డింగ్ కూడా ఫిక్స్ అయింది, నీ సిస్టర్ వెడ్డింగ్ లోనే నువ్వు నన్ను మీట్ అవుతావని చెప్తుంది. జొనాథన్ నమ్మలేకపోతాడు. మరి నా యంగర్ సిస్టర్ సంగతి ఏంటని అడగడంతో సోర్, నీకు అసలు యంగర్ సిస్టరే లేదని చెప్తుంది. దాంతో అతను చాలా షాక్ అవుతాడు. ఇదంతా కార్లోకి చెప్పి తనకి ఇదంతా ఎలా తెలుసని అడుగుతాడు. ఇప్పుడు కార్లోకి కూడా ఏం అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతాడు. నెక్స్ట్ జొనాథన్ ఇంటికి వెళ్తాడు. సోర్ తన కోసం అతనికి ఇష్టమైన చికెన్ సూప్ చేస్తూ ఉంటుంది. ఇక జొనాథన్ తనతో, నువ్వు నిజంగా నా ఫ్యూచర్ వైఫ్ అనుకుందాం, బట్ ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. సోర్ స్మైల్ చేస్తూ నీ లైఫ్ ని ఇంప్రూవ్ చేయడానికి వచ్చానని చెప్తుంది. దానితో అతను, నా లైఫ్ ఇప్పుడు బానే ఉంది కదా, నువ్వేం ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నావని అడుగుతాడు. వెంటనే సోర్ అతన్ని తన స్టూడియోకి తీసుకెళ్లి, ఈ రోజు నువ్వు నీ ఫొటోస్ ని చూపించడానికి క్యూరేటర్ డేవిడ్ ని కలవడానికి వెళ్తావు, బట్ అతను వాటిని చూస్ చేయడు. అతను ఇష్టపడే ఫొటోస్ ని నేను నీకు చూపిస్తానని చెప్పి అతని సీక్రెట్ లాకర్ ఓపెన్ చేసి ఒక బాక్స్ బయటికి తీస్తుంది. జొనాథన్ పానిక్ అవుతూ, ప్లీజ్ దాన్ని మాత్రం ఓపెన్ చేయకని అంటాడు. బట్ సోర్ అతనితో కామ్ గా చెప్తుంది, ఈ బాక్స్ లోపల ఒక స్పెషల్ ఫోటో ఉంది, లిడోక్ టెంపుల్ లో ఒక విమెన్ ని తీసిన ఫోటో, అది ఫ్రేమ్ నంబర్ 14 షాట్ 28, అది డేవిడ్ కి చూపించు, అతను ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతాడని చెప్తుంది. జొనాథన్ షాక్ అవుతాడు. ఆ బాక్స్ గురించి ఎవరికీ తెలీదు, ఆ ఫోటో గురించి కూడా అసలు ఎవరికీ తెలీదు, తను చెప్పేదంతా నిజమే కావచ్చని అనుకుంటాడు. జొనాథన్ ఆ ఫోటోని తీసుకొని కార్లతో పాటు డేవిడ్ ని కలవడానికి వెళ్తాడు. సోర్ చెప్పినట్లే డేవిడ్ ఆ ఫోటోని చూసి, నా లైఫ్ లో ఇలాంటి షాట్ ఎప్పుడూ చూడలేదు, నిజంగా ఇది బ్రిలియంట్ అని తనని చాలా మెచ్చుకుంటాడు. దానితో జొనాథన్ కార్లో షాక్ అవుతారు. సోర్ కూడా అక్కడే వేరే టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది. వాళ్ళని సైలెంట్ గా చూస్తూ హ్యాపీగా స్మైల్ చేస్తుంది. తర్వాత సోర్ అతన్ని అడుగుతుంది, ఇప్పటికైనా నువ్వు నన్ను నమ్ముతావా అని. ఇక జొనాథన్ ఫైనల్ గా తనే తన ఫ్యూచర్ వైఫ్ అని, నిజంగానే అతనికి హెల్ప్ చేయడానికి వచ్చిందని యాక్సెప్ట్ చేస్తాడు. ఫస్ట్ టైం ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఇది ఒక రియల్ ట్రస్ట్ మూమెంట్. నెక్స్ట్ సీన్ లో సోర్ జొనాథన్ సిగరెట్స్ అన్నింటిని పడేసి ఆల్కహాల్ బాటిల్స్ అన్నింటిని సింక్ లో పోసేస్తుంది. ఆ మూమెంట్ లో జొనాథన్ చాలా ఫీల్ అవుతాడు. ఆల్కహాల్ లేకుండా నేను ఎలా సర్వైవ్ అవుతాను, స్మోకింగ్ డ్రింకింగ్ లేకుండా నేను ఉండలేనని అంటాడు. బట్ సోర్ అతని లైఫ్ స్టైల్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తుంది. సోర్ అతన్ని ఎర్లీ మార్నింగే లేపి వాకింగ్ కి తీసుకెళ్తుంది. ప్రాపర్ మీల్స్ తినేలా చేస్తుంది. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయిస్తుంది. స్లోగా అతనికి ఒక హెల్తీ రొటీన్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ లైఫ్ నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. డే బై డే వాళ్ళు మరింత క్లోజ్ అవుతారు. ఒక రోజు డేవిడ్ జొనాథన్ తో, మాడ్రిడ్ లో ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఉంది, దానికోసం నీ కలెక్షన్ కావాలి, నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు సంథింగ్ యూనిక్ గా ఇస్తావని అంటాడు. ఇక జొనాథన్ చాలా ఇన్స్పైర్ అయి ఫుల్ ప్యాషన్ తో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక రోజు ఆఫ్టర్నూన్ సోర్ ఒక పార్సల్ ఓపెన్ చేయబోతుంటే జొనాథన్ వెంటనే ఆపుతాడు. సోర్ కామ్ గా, ఇవి నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నుంచి వచ్చిన లెటర్స్ అని నాకు తెలుసు, ఇందులో ఏముందో చూద్దామని అంటుంది. జొనాథన్ తనకి చెకిలిగింతలు చేస్తూ డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ ప్లేఫుల్ మూమెంట్ లో వాళ్ళు మరింతగా క్లోజ్ అవుతారు. జొనాథన్ ఆమెని కిస్ చేయడానికి దగ్గరికి వస్తే సోర్ కూల్ గా అతన్ని ఆపి, నేను నీ ఫ్యూచర్ వైఫ్ ని జొనాథన్, మనకింకా మ్యారేజ్ అవ్వలేదని అంటుంది. ఇక జొనాథన్ సైలెంట్ గా ఉంటాడు. సోర్ అతనితో చెప్తుంది, నీ ఎల్డర్ సిస్టర్ వెడ్డింగ్ లో నువ్వు నన్ను ఫస్ట్ టైం మీట్ అవుతావు, ఆ తర్వాత మనం లవ్ లో పడతాం, తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం,
ఇప్పుడు నువ్వు ట్రై చేస్తుందంతా రైట్ మూమెంట్ లో జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జొనాథన్ స్మైల్ చేస్తూ, ఓకే, నువ్వే నన్ను మ్యారేజ్ చేసుకోబోతున్నావని ఇప్పుడు నేను కంప్లీట్ గా కన్విన్స్ అయ్యాను. ఎందుకంటే నీ వల్లే నా లైఫ్ రైట్ డైరెక్షన్ లో వెళ్తుందని అంటాడు. ఆ ఈవినింగ్ ఇద్దరు కలిసి ఒక బుక్ చదువుకుంటూ క్యూట్ రొమాంటిక్ మూమెంట్ ని షేర్ చేసుకుంటారు. ఆ నెక్స్ట్ డే జొనాథన్ డేవిడ్ కి చూపించడానికి ఫొటోస్ సెలెక్ట్ చేస్తుంటాడు. సోర్ ని ఏది బాగుందో చెప్పమని అడుగుతాడు. సోర్ తన చాయిస్ చెప్తుంది. బట్ జొనాథన్ కి ఇంకా ఏదో ఇన్కంప్లీట్ గా ఉందని అనిపిస్తుంది. అతనికి ఒక ఫైనల్ పర్ఫెక్ట్ పిక్చర్ కావాలి. అందుకే వాళ్ళిద్దరూ ఒక బ్యూటిఫుల్ స్పాట్ కి వెళ్లి సన్సెట్ ని క్యాప్చర్ చేయాలని ప్లాన్ చేస్తారు. అతను కెమెరా సెటప్ చేసి వెయిట్ చేస్తుంటాడు. దూరం నుంచి సోర్ ఫస్ట్ ఫుడ్ తిను, తర్వాత ఫోటో తీయని అరుస్తుంది. బట్ జొనాథన్ తను చెప్పేది పట్టించుకోకుండా ఫోకస్ గా ఉంటాడు. దానితో సోర్ కి కోపం వచ్చి కెమెరా ముందుకి వస్తుంది. జొనాథన్ నవ్వుతూ, ఈ వ్యూ కూడా పర్ఫెక్ట్ గా ఉంది, లెఫ్ట్ కి తిరుగు, రైట్ కి చూడు అని చెప్పి తన ఫొటోస్ ని తీస్తుంటాడు. డేవిడ్ కి ఇవి ఖచ్చితంగా నచ్చుతాయని కాన్ఫిడెంట్ గా చెప్తాడు. తర్వాత వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చి రిలాక్స్ అయి నిద్రపోతారు. ఆ నైట్ సోర్ నిద్రపోయాక జొనాథన్ మెల్లిగా బయటికి వెళ్లి స్మోక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ సోర్ లేచి వెంటనే అతన్ని పట్టుకొని తిడుతుంది. ఈ హ్యాబిటే మ్యారేజ్ తర్వాత మనకి చాలా ప్రాబ్లమ్స్ తెస్తుంది. నేను వద్దని చెప్పినవన్నీ మానేమని అంటుంది. జొనాథన్, ఇది ఓల్డ్ హ్యాబిట్ సోర్, వెంటనే క్విట్ చేయలేను, బట్ ట్రై చేస్తానని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. సోర్, నీకు నా పెయిన్ అర్థం కాదు. ఈ బ్యాడ్ హ్యాబిట్ వల్లే మనకి మ్యారేజ్ అయిన 10 years కి నువ్వు హార్ట్ అటాక్ తో చనిపోతావు. మన వెడ్డింగ్ డే రోజు నువ్వు నా లైఫ్ అంతా నాతో ఉంటావని ప్రామిస్ చేసావు. నువ్వు మారకపోతే నన్నెందుకు మీట్ అయ్యావు, ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావని అడుగుతుంది. జొనాథన్ షాక్ అవుతాడు. తను మాట్లాడుతున్నప్పుడు సడన్ గా తన నోస్ నుంచి బ్లడ్ వస్తుంది. జొనాథన్ పానిక్ అయి తనని గట్టిగా హగ్ చేసుకుంటాడు. బ్యాక్గ్రౌండ్ లో సోర్ వాయిస్ మెల్లిగా వినిపిస్తుంది. నేను ఎన్నిసార్లు లూజ్ అయినా నీకోసం మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటానని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో సోర్ మళ్ళీ జొనాథన్ బెడ్ లోనే మేల్కొంటుంది. జొనాథన్ ఆమెను చూసి ఎప్పట్లాగే ఎవరు నువ్వని అడుగుతాడు. ఇదే టైం లూప్ యొక్క సాడ్ ట్రూత్. జొనాథన్ ప్రతిసారి స్మోకింగ్ డ్రింకింగ్ మానేస్తానని ప్రామిస్ చేసి ఫెయిల్ అవుతాడు. దానితో సోర్ మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది. అతను త్వరగా చనిపోకుండా అతని లైఫ్ ని సేవ్ చేయడానికి సోర్ ఫ్యూచర్ నుంచి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఒరిజినల్ టైం లైన్ లో వాళ్ళకి మ్యారేజ్ అయిన 10 years కి జొనాథన్ చనిపోయాడు. బట్ అతను మారితే వాళ్ళు హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండొచ్చు. ఈ లూప్ చాలా సార్లు జరిగింది. బట్ సోర్ మిషన్ ఇంకా ఇన్కంప్లీట్ గానే మిగిలిపోయింది. తనకి నోస్ నుంచి బ్లీడ్ అవ్వగానే టైం మళ్ళీ రీసెట్ అయి అదే డే 1 కి వెళ్లి జొనాథన్ పక్కనే మేల్కొంటుంది. ఇక జొనాథన్ నిద్ర లేవగానే మళ్ళీ కన్ఫ్యూజ్ అయి ఎవరు నువ్వని అడుగుతాడు. తను మళ్ళీ తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. జొనాథన్ మళ్ళీ కార్లోకి కాల్ చేసి, బ్రో, ఈసారి ఎవరిని పంపించావని అరుస్తాడు. సోర్ మళ్ళీ నువ్వు నీ వ్యాలెట్ ని ఫోన్ ని మర్చిపోయావని గుర్తు చేస్తుంది. జొనాథన్ మళ్ళీ ఎల్సాని కలుస్తాడు. సోర్ మళ్ళీ అతని వైఫ్ నని అంటుంది. ఎల్సా మళ్ళీ జొనాథన్ పై వాటర్ విసురుతుంది. ప్రతిదీ ఎగ్జాక్ట్ గా రిపీట్ అవుతుంది. ఎందుకంటే సోర్ ఈ లూప్ లో కౌంట్లెస్ టైమ్స్ జర్నీ చేసింది. ఏం జరుగుతుందో తనకి ముందుగానే తెలుసు. జొనాథన్ మళ్ళీ తనని టెస్ట్ చేయాలనుకొని, నువ్వు నా ఫ్యూచర్ వైఫేనని నేను ఎలా నమ్మాలని అడుగుతాడు. సోర్ కామ్ గా అతనితో, నువ్వు నీ ఫస్ట్ సిగరెట్ ని హై స్కూల్ బాత్రూమ్ లో సీక్రెట్ గా స్మోక్ చేసావని చెప్తుంది. దానితో జొనాథన్ ఫ్రీజ్ అవుతాడు. ఎందుకంటే ఈ విషయం అతనికి తప్ప ఎవరికి తెలీదు. మ్యారేజ్ అయిన తర్వాత నువ్వే నాకు ఈ విషయం చెప్పావని సోర్ అంటుంది. ఈసారి జొనాథన్ ఫైనల్ గా తనని మళ్ళీ బిలీవ్ చేస్తాడు. సోర్ మళ్ళీ అతని రొటీన్ ని ఫిక్స్ చేస్తుంది. బట్ జొనాథన్ సీక్రెట్ గా మళ్ళీ డ్రింక్ చేస్తాడు. ఒక రోజు నైట్ అతను చాలా డ్రింక్ చేసి స్ట్రీట్ లో పడిపోయి కనిపించడంతో సోర్ అతన్ని అలా చూసి బ్రెడ్ డౌన్ అయిపోయి చాలా ఏడుస్తుంది. ఈ పాయిజన్ తో నిన్ను నువ్వు ఎందుకు త్వరగా చంపుకుంటున్నావు, దీని వల్ల నువ్వు ఒక రోజు చనిపోతావు, బట్ నీ వల్లే నేను ప్రతిరోజు చేస్తున్నానని అంటుంది. తన నోస్ నుంచి మళ్ళీ బ్లడ్ వస్తుంది. లూప్ మళ్ళీ రీసెట్ అవుతుంది. ఇక సోర్ చాలా ఎమోషనల్ గా ఎగ్జాస్ట్ అయి మేల్కుంటుంది. ఈ సైకిల్స్ రిపీట్ అవ్వడం వల్ల తనకి చిరాకు వస్తుంది, అలసిపోతుంది. నెక్స్ట్ లూప్ లో జొనాథన్ మళ్ళీ స్మోక్ చేస్తుంటే సోర్ అతన్ని ఆపుతుంది. దానితో జొనాథన్, నువ్వు నా వైఫే కావచ్చు, బట్ నా హ్యాబిట్స్ అన్ని మార్చడానికి ట్రై చేయకు, స్మోకింగ్ చేయకుండా నేను ఉండలేనని అంటాడు. సోర్ చాలా పెయిన్ తో, సిగరెట్స్ నీకు మ్యాటర్ అయితే నీ సిస్టర్ వెడ్డింగ్ తర్వాత నువ్వు నన్ను మీట్ అవ్వకు, నాతో లవ్ లో పడకు, నన్ను మ్యారేజ్ చేసుకోకు, నువ్వు మళ్ళీ చనిపోవడం నేను చూడలేను, నా లైఫ్ ని మళ్ళీ మళ్ళీ డిస్ట్రాయ్ చేసుకోలేను, ఐ లవ్ యూ, ప్లీజ్ అండర్స్టాండ్ అని అంటుంది. సోర్ నోస్ నుంచి మళ్ళీ బ్లడ్ వస్తుంది. టైం మళ్ళీ రీసెట్ అవుతుంది. ఈసారి జొనాథన్ లేవడానికంటే ముందే సోర్ నిద్ర లేచి సైలెంట్ గా అక్కడి నుంచి
నుంచి వెళ్ళిపోతుంది. జొనాథన్ ఎల్సాని రెస్టారెంట్ లో కలుస్తాడు. బట్ సూర్ అక్కడికి కూడా వెళ్ళదు. బట్ దగ్గరలో ఉన్న ఒక షాప్ కు వెళ్లి జాబ్ కోసం ట్రై చేస్తుంది. వాళ్ళ వేకెన్సీస్ లేవని చెప్తారు. ఇంకో ప్లేస్ కి వెళ్లి ట్రై చేస్తుంది. అయితే సూర్ కి ఫ్యాషన్ గురించి తెలుసు కాబట్టి ఆ ఓనర్ తన ఫ్రెండ్ బొటిక్ కి తీసుకెళ్తుంది. అక్కడ ఇద్దరు కస్టమర్స్ డ్రెస్ ఫిట్ అవ్వట్లేదని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు. సూర్ ఆ డ్రెస్ ని స్టడీ చేసి ఒక విమెన్ ని స్ట్రైట్ గా నిలబడమని చెప్పి హీల్స్ వేసుకున్నట్లు కాళ్ళు పైకి పెట్టమని చెప్తుంది. తను అలా చేయగానే సడన్ గా డ్రెస్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఇక సూర్ స్టైలింగ్ గురించి తనకి ఎక్స్ప్లెయిన్ చేసి తను ఈ డ్రెస్ లో ఎంత బాగుందో చెప్పి ఇష్యూని చాలా కామ్ గా సాల్వ్ చేస్తుంది. మార్కో అనే ఆ బొటిక్ ఓనర్ వచ్చి సూర్ టాలెంట్ ని చూసి వెంటనే తనని హైర్ చేసుకుంటాడు. అలాగే సూర్ కి తన ఇంట్లో ఉన్న ఒక చిన్న రూమ్ ని కూడా ఆఫర్ చేస్తాడు. తన దగ్గర లగేజ్ లేకపోవడం చూసి ఎవరో తనని వదిలేసి ఉంటారని అర్థం చేసుకొని తనకి సపోర్ట్ చేస్తాడు. ఒకరోజు ఎల్సా తన వెడ్డింగ్ గౌన్ ని చూస్ చేసుకోవడానికి జొనాథన్ తో కలిసి సోర్ ఉన్న బొటిక్ కి వస్తుంది. వాళ్ళిద్దరిని అలా చూసి సోర్ హార్ట్ బ్రేక్ అవుతుంది. జొనాథన్ ఇప్పుడు ఎల్సాని మ్యారేజ్ చేసుకోబోతున్నాడని రియలైజ్ అవుతుంది. ఇక మార్కో వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకోమని సోర్ కి చెప్తాడు. తన కన్నీళ్ళని ఆపుకొని ఆమె సైలెంట్ గా మెజర్ చేస్తుంది. బట్ కాసేపటికి అదంతా తను తీసుకోలేకపోతుంది. వెంటనే వాష్రూమ్ కి పరిగెత్తుకుంటూ వెళ్లి చాలా ఏడుస్తుంది. సడన్ గా తనకి మార్కో ఇచ్చిన అడ్వైస్ గుర్తొస్తుంది. ఈ 3 థింగ్స్ ని మనం ఎప్పటికీ మార్చలేం. పాస్ట్, డెత్, పెయిన్. బట్ ఎవరైతే వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళు మాత్రం వాళ్ళని వాళ్ళు మార్చుకోగలరని చెప్తాడు. దాంతో తనకి స్ట్రెంగ్త్ వచ్చి మళ్ళీ వర్క్ కి వస్తుంది. బయట ఎల్సా జొనాథన్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. మన వెడ్డింగ్ షాపింగ్ లో నువ్వు ఎందుకు అప్సెట్ గా ఉన్నావు? నా ఫాదర్ తో నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వే సాల్వ్ చేసుకో. బట్ ఒక డెడ్ లో ఇలా నాతో తిరగొద్దు. నువ్వు ఇలాగే ఉంటే నాతో రావద్దని ఎల్సా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జొనాథన్ వెళ్ళిపోయాక సోర్ మార్కోతో అంటుంది, మీరు చెప్పింది రైటే. పాస్ట్, డెత్, పెయిన్ ని మార్చలేం. బట్ అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు మారగలరని అంటుంది. దానితో మార్కో, అవును నేను చెప్పాను. బట్ దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు వెళ్ళింది జొనాథనేనా అని అడుగుతాడు. అతని పేరు వినగానే సోర్ చాలా ఎమోషనల్ అవుతుంది. వెంటనే మార్కోని హగ్ చేసుకుని థ్యాంక్ యూ, మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారని అంటుంది. తన కళ్ళలో నుంచి నీళ్ళొస్తాయి. సడన్ గా సోర్ నోస్ నుంచి మళ్ళీ బ్లడ్ వస్తుంది. లూప్ మళ్ళీ రీసెట్ అవుతుంది. ఈసారి జొనాథన్ లేవడానికంటే ముందే సోర్ వెంటనే ఆ పార్సల్ ని ఓపెన్ చేస్తుంది. అందులో ఎల్సా లవ్ లెటర్స్ ఉన్నాయని తను అనుకుంది. బట్ అవి జొనాథన్ తన ఫాదర్ కి రాసిన లెటర్స్. అతను తన ఫాదర్ ని డీప్ గా మిస్ అవుతున్నాడని అర్థమవుతుంది. ఒక లెటర్ లో, డాడ్ హ్యాపీ బర్త్డే, మీరు నన్ను గుర్తు చేసుకుంటారో లేదో నాకు తెలీదు, బట్ ఐ మిస్ యూ ఎ లాట్ అని ఉంటుంది. సోర్ షాక్ అవుతుంది. నేను ఇది ఇంతకు ముందు ఎందుకు చూడలేదని అనుకుంటుంది. ఇంతలోనే జొనాథన్ మేల్కొంటాడు. దానితో సోర్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నువ్వు నీ ఫాదర్ ని చాలా మిస్ అవుతున్నావు. ఆయనతో నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి. నేను సోర్ నీ ఫ్యూచర్ వైఫ్ ని. కార్ లో నన్ను ఇక్కడికి పంపలేదని తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ జొనాథన్ ఎప్పటిలాగే కన్ఫ్యూజ్ అయి తనని ఇంట్లో నుంచి తోసేస్తాడు. నెక్స్ట్ లూప్ లో సోర్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే జొనాథన్ తనని పోలీసులకి అప్పగిస్తాడు. దానితో సోర్ తన అప్రోచ్ అయ్యే విధానాన్ని చేంజ్ చేసుకోవాలని రియలైజ్ అవుతుంది. తర్వాత రీసెట్ లో సోర్ అతనితో కామ్ గా జెంట్లీగా మాట్లాడి స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈసారి జొనాథన్ మళ్ళీ తనని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దానితో మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటారు. అయితే ఒకరోజు జొనాథన్ స్మోక్ చేస్తున్నా కూడా సోర్ అతన్ని తిట్టదు. తను స్లోగా అతనితో చెప్తుంది, నువ్వు నీ ఫాదర్ ని మిస్ అవుతున్నందుకే నువ్వు స్మోక్ చేస్తున్నావు. నీ ఫీలింగ్ ఏదైనా కానీ, లవ్ ఆర్ యాంగర్, నువ్వు నీ ఫాదర్ తో షేర్ చేసుకోవాలి. అప్పుడే నీ హార్ట్ లైట్ అవుతుంది. నీకున్న స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఇక సిగరెట్స్ అవసరం కూడా నీకు ఉండకపోవచ్చు అని అంటుంది. దానితో జొనాథన్ చాలా కోపంగా, నా ఫాదర్ గురించి నీకేం తెలుసు? నాకు 4 years ఉన్నప్పుడు నా సిస్టర్ కి 6 years. మా పేరెంట్స్ ప్రతిరోజు ఫైట్ చేసుకునేవారు. ఆయన మాపై కోపం చూపించేవాడు. మా మదర్ బ్రతికుండగానే ఆయన ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు. నేను అతన్ని మీట్ అవ్వనని చాలా సీరియస్ గా చెప్తాడు. సోర్ కూల్ గా, ఆయన ఏం చేశాడో నువ్వదే రిపీట్ చేస్తే నీకు ఆయనకి డిఫరెన్స్ ఏముంది? నువ్వు పెయిన్ నుంచి ఎస్కేప్ అవడానికి స్మోక్ చేస్తున్నావు. అందుకే మన మ్యారేజ్ అయిన కొన్ని ఇయర్స్ కి నువ్వు చనిపోయి నన్ను ఒంటరిదాన్ని చేశావు. ఇప్పుడు నీ ఫాదర్ నిన్ను వదిలేశాడని నువ్వు కూడా నన్ను అలాగే వదిలేస్తావా అని అంటుంది. ఇక సోర్ వాయిస్ షేక్ అవుతుంది. తనకి కన్నీళ్ళు వస్తుంటాయి. మళ్ళీ లూప్ రీసెట్ అవుతుంది. ఈసారి సోర్ జొనాథన్ దగ్గరికి వెళ్లకుండా
కార్లోని వెళ్లి కలుస్తుంది. నేను సోర్ జొనాథన్ ఫ్యూచర్ వైఫ్ నని చెప్తుంది. బట్ కార్లో తను జోక్ చేస్తుందని అనుకుంటాడు. సోర్ అతనికి అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కార్లో ఫైనల్ గా తనతో చెప్తాడు, ఎల్సా ఎప్పుడు జొనాథన్ ని కంట్రోల్ చేయాలని చూస్తుంది. అందుకే వాళ్ళ రిలేషన్షిప్ వర్క్ అవ్వలేదు. జొనాథన్ కి ఫ్రీడమ్ కావాలి, బట్ నువ్వు దాన్ని మార్చగలవని అంటాడు. అలాగే అతను నవ్వుతూ, నువ్వు టైం మిషన్ తో వచ్చావా? అయితే నాకు కూడా ఒక లక్కీ లాటరీ నంబర్ ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు. సోర్ స్మైల్ చేస్తూ, జొనాథన్ ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు, బట్ నువ్వు ఎప్పటికీ చేంజ్ అవ్వవని అంటుంది. అలాగే నేను టైం మిషన్ తో రాలేదు, బట్ నేను జొనాథన్ ని బాగా చూసుకుంటానని చెప్పి వెళ్ళిపోతుంది. ఒకరోజు జొనాథన్ వర్కౌట్ చేస్తున్నప్పుడు సోర్ అతనితో మెల్లిగా చెప్తుంది, నేను నిన్ను ఫోర్స్ ఏం చేయాలనుకోవట్లేదు. నా కోసం ఎక్సర్సైజ్ చేయకు. నీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందంటేనే చేయి. ఆ రోజు నేను నీ ఫాదర్ గురించి మాట్లాడాల్సింది కాదు. ఐఎమ్ సారీ అని అంటుంది. నా ఫాదర్ గురించి నీకెలా తెలుసని అడుగుతాడు. సోర్ మెల్లిగా, నేను ఫ్యూచర్ నుండి వచ్చానని చెప్పాను కదా, నీ గురించి అంతా నాకు తెలుసు. ఇలా నీ ఫాదర్ పై కోపంతో ఎన్ని రోజులుంటావు? ప్లీజ్ నీ కోపాన్ని వదిలేసి ఒకసారి నీ ఫాదర్ తో మాట్లాడు. నేను నీతో ఉన్నానని అంటోంది. జొనాథన్ తన ఫాదర్ ని మీట్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. అలాగే మన మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండేదని తనని అడుగుతాడు. సోర్ నవ్వుతూ, బాగుండేది, అప్పుడప్పుడు ఫైట్ చేసుకునే వాళ్ళం, బట్ ఎన్ని లైఫ్ టైమ్స్ వచ్చినా నేను నిన్నే మ్యారేజ్ చేసుకుంటానని అంటుంది. జొనాథన్ నవ్వుతాడు, నువ్వు నన్ను అంతలా లవ్ చేస్తావా అని. దానితో సోర్, ఇదే విషయం నువ్వు ఇంతకు ముందు చాలా సార్లు అడిగావని అంటుంది. వాళ్ళు ఫైనల్ గా జొనాథన్ ఫాదర్ ఇంటికి రీచ్ అవుతారు. జొనాథన్ డోర్ కొడతాడు, బట్ సడన్ గా సోర్ నోస్ నుంచి మళ్ళీ బ్లడ్ వస్తుంటుంది. టైం మళ్ళీ రీసెట్ అవుతుంది. ప్రతిసారి వాళ్ళు క్లోజ్ అవగానే లూప్ బ్రేక్ అవుతుంది. కొన్నిసార్లు సన్సెట్ త్వరగా అవడంతో సోర్ కి టైం ఇంకా తగ్గుతుంది. ఒక రోజు న్యూస్ లో క్లైమేట్ చేంజ్ కారణంగా సన్సెట్స్ త్వరగా జరుగుతాయని చెప్తారు. ఇది సోర్ కి టెర్రబుల్ న్యూస్. ఎందుకంటే సన్సెట్ ఎర్లీగా జరగడంతో సోర్ కి జొనాథన్ ఫేట్ ని మార్చడానికి చాలా తక్కువ టైం ఉంటుంది. టైం తక్కువగా ఉండడంతో తనకి లూప్స్ మళ్ళీ ఫాస్ట్ గా రిపీట్ అవుతాయి. దానితో సోర్ మళ్ళీ జొనాథన్ 10 years తర్వాత హార్ట్ అటాక్ తో చనిపోవడం చూస్తుంది. తను ఇంకా భరించలేకపోతుంది. తర్వాత ఒక రోజు జొనాథన్ మేల్కొంటాడు, బట్ సోర్ ముందే వెళ్లిపోతుంది. తర్వాత అతను ఎల్సాని కలుస్తాడు. తను మళ్ళీ తన కోసం తన ఫాదర్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తారని చెప్తుంది. కాసేపటికి జొనాథన్ కార్లోని కలిసి, నేను ఎల్సాతో బ్రేకప్ చేసుకున్నాను, తను నన్ను చాలా కంట్రోల్ చేయాలనుకుంటుంది. బ్రో, నాకేదో స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. ఒక రోజులో చాలా రోజులు గడిచినట్లు నా లోపల ఏదో అవుతుంది. నా లైఫ్ బెటర్ అవుతున్నట్లు అనిపిస్తుందని అంటాడు. జొనాథన్ ఇప్పుడు కంప్లీట్ గా తన ఫోటోగ్రఫీ పైనే ఫోకస్ చేస్తాడు. కరేజ్ తెచ్చుకొని ఫైనల్ గా తన ఫాదర్ ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. అతని ఫాదర్ సెకండ్ వైఫ్ డోర్ ఓపెన్ చేసి తనని లోపలికి ఇన్వైట్ చేస్తుంది. జొనాథన్ తన ఫాదర్ తన చిన్న కొడుకుతో ఆడుకోవడం చూసి హర్ట్ అవుతాడు. ఆ లవ్ తనకి షాండీకి ఎప్పుడు దొరకలేదని ఫీల్ అవుతాడు. తర్వాత టేబుల్ పై ఉన్న తన చైల్డ్హుడ్ ఫోటో ఫ్రేమ్ ని చూస్తాడు. అది అతను తన ఫాదర్ తో దిగిన ఫోటో. కాసేపటికి అతని ఫాదర్ రూమ్ లోకి వస్తాడు. టేబుల్ పై ఉన్న ఫోటోని తిప్పి చూస్తే దాని వెనుక జొనాథన్ ఇలా రాసుంచుతాడు, డాడ్, మమ్మల్ని మీరు మర్చిపోయారేమో. మాకు మీరు అవసరమైనప్పుడు మమ్మల్ని వదిలేశారు. మీరు నాకు జస్ట్ 4 years మాత్రమే ఫాదర్ గా ఉన్నారు. అయినా ఆ 4 years కి కూడా థ్యాంక్ యూ. అలాగే నేను నిన్ను ఫర్గివ్ చేశానని రాస్తాడు. అది చదివాక అతని ఫాదర్ కన్నీళ్లు తెచ్చుకొని జొనాథన్ కోసం బయటికి పరిగెడతాడు. బట్ జొనాథన్ అప్పటికే వెళ్లిపోతాడు. నెక్స్ట్ జొనాథన్ త్వరగా లేచి వర్కౌట్ చేసుకుంటూ ఉంటాడు. టైం కి తింటాడు, టైం కి పడుకుంటాడు, తన హెల్త్ గురించి చూసుకుంటాడు. తన లైఫ్ లో బిగ్గెస్ట్ ఎమోషనల్ స్ట్రగుల్ తన ఫాదర్ ని ఫేస్ చేయడమే. ఫైనల్ గా అది కూడా ఎండ్ అయింది. ఇక జొనాథన్ అప్పటి నుంచి చాలా లైట్ గా, కాన్ఫిడెంట్ గా, స్ట్రెస్ లేకుండా ఫీల్ అవుతాడు. ఎవరైనా సరే లోపల నుంచి హీల్ అయినప్పుడు వాళ్ళకి సిగరెట్స్, ఆల్కహాల్ అవసరం ఉండదు. ఇక జొనాథన్ కూడా ఆ రెండింటిని క్విట్ చేస్తాడు. ఒక రోజు మార్నింగ్ జొనాథన్ జాగింగ్ చేస్తున్నప్పుడు తన మదర్ ని కలుస్తాడు. తనలోని పాజిటివ్ చేంజ్ చూసి ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇంటికి ఎప్పుడు వస్తావురా అని అడుగుతుంది. జొనాథన్ కూల్ గా స్మైల్ చేసి, త్వరలో వస్తాను మామ్ అని అంటాడు. ఫైనల్ గా జొనాథన్ తన డ్రీమ్ ని అచీవ్ చేస్తాడు. తన సోలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెడతాడు. ఒక అమ్మాయి లోపలికి వస్తుంది. అది ఎవరో కాదు, సోర్. బట్ ఈ టైం లైన్ లో వాళ్ళు ఎప్పుడూ మీట్ అవ్వలేదు. తను గ్యాలరీని చూస్తున్నప్పుడు
ఒక సన్సెట్ ఫోటో దగ్గర ఆగుతుంది. లూప్స్ జరుగుతున్న టైంలో సోర్ ఫ్రేమ్ లోకి వచ్చినప్పుడు జొనాథన్ క్యాప్చర్ చేసిన అదే మూమెంట్. బట్ ఈ టైం లైన్ లో సోర్ లేదు, అందుకే ఆ పిక్చర్ లో సన్సెట్ మాత్రమే ఉంది. అయినా కూడా సోర్ దానికి స్ట్రేంజ్ గా అట్రాక్ట్ అవుతుంది. జొనాథన్ తన పక్కన నిల్చొని ఉంటాడు. ఇక సోర్ ఈ ఫోటో డిఫరెంట్ గా ఉంది, మేబీ క్లైమేట్ చేంజ్ వల్ల అలా అనిపిస్తుందేమోనని అంటుంది. దానితో జొనాథన్ సాఫ్ట్ గా, క్లైమేట్ చేంజ్ లైఫ్ ని డీప్ గా ఎఫెక్ట్ చేస్తుంది. ఎత్తు మారినప్పుడు మనం కూడా మారుతాం, లైఫ్ లో కూడా అంతే. మనం కొన్ని లూజ్ అవుతాం, బట్ కొత్తవి గెయిన్ చేస్తామని అంటాడు. సోర్ స్మైల్ చేస్తూ మీరు బ్యూటిఫుల్ గా మాట్లాడుతున్నారని అంటుంది. ఇక జొనాథన్ వాళ్ళ స్టాఫ్ తో లైట్స్ ఆఫ్ చేయండి అని సిగ్నల్ ఇస్తాడు. గ్యాలరీ డార్క్ అవుతుంది. ఒక అరోరా డిస్ప్లే రూమ్ ని లైట్ చేస్తుంది. అతను సన్సెట్ క్యాప్చర్ వెనకాల ఉన్న స్టోరీని తనతో చెప్తాడు. దానితో సోర్ ఐఎమ్ సారీ, మీరు ఫోటోగ్రఫర్ అని నాకు తెలియదని అంటుంది. జొనాథన్ వామ్ గా స్మైల్ చేస్తూ సారీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు, మీరు నా వర్క్ ని సిన్సియర్ గా అప్రిషియేట్ చేశారు, అదే బెస్ట్ కాంప్లిమెంట్ అని అంటాడు. అతను తనకి హ్యాండ్ ఇస్తూ ఐఎమ్ జొనాథన్, మీ నేమ్ ఏంటని అడుగుతాడు. సోర్ అని చెప్తుంది. సోర్ అతనికి హ్యాండ్ షేక్ ఇవ్వడానికి హెసిటేట్ అవుతుంది. బట్ తర్వాత తన హ్యాండ్ ని అతని హ్యాండ్ లో పెడుతుంది. ఇన్స్టాంట్ గా ఇద్దరికి అంతా గుర్తొస్తుంది. లూప్స్, లవ్, పెయిన్. జొనాథన్ ని సేవ్ చేయడానికి సోర్ ఎన్నిసార్లు తిరిగి వచ్చిందో అదంతా గుర్తొస్తుంది. ఇక జొనాథన్ సోర్ తనని బ్రతికించడానికి టైం తో, ఫేట్ తో ఎంత బ్యాటిల్ చేసిందో రియలైజ్ అవుతాడు. ఇక సోర్ కూడా తన ముందున్న అతనే తను మ్యారేజ్ చేసుకున్న జొనాథన్ అని రియలైజ్ అవుతుంది. సోర్ ఐస్ కన్నీళ్లతో నిండుతాయి. ఆ కన్నీళ్లలో ఒరిజినల్ టైం లైన్ కనిపిస్తుంది. జొనాథన్ హార్ట్ అటాక్ వచ్చి పడిపోతాడు. సోర్ లేటుగా అతని దగ్గరికి రావడం, తర్వాత అతని గ్రేవ్ దగ్గర ఏడవడం, తర్వాత సోర్ అతని అన్ఫినిష్డ్ విష్ ని చదువుతుంది. ఆర్కిటిక్ లో ఫోటోగ్రఫీ చేయడం అన్నది అతని డ్రీమ్. అక్కడ మాత్రమే ఫిక్స్డ్ టైం జోన్ ఉండదు. అతన్ని హానర్ చేయడానికి సోర్ అక్కడికి అలోన్ గా ట్రావెల్ చేసి వెళ్తుంది. అతను చూడాలనుకున్న అరోరా లైట్స్ కింద సైలెంట్ గా నిల్చొని ఏడుస్తుండడంతో తన కన్నీటి చుక్క స్నోలో పడుతుంది. తిరిగి వచ్చే ముందు తన జొనాథన్ నోట్స్ చివరిసారిగా చదివి కళ్ళు మూసుకొని నిద్రపోతుంది. సోర్ కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ జొనాథన్ పక్కనే పడుకొని ఉంటుంది. లూప్ స్టార్టింగ్ అన్నమాట. సోర్ చాలా ఎమోషనల్ అయిపోయి అతన్ని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ నువ్వు నన్ను వదిలేసి పోయావనుకున్నాను, నీకు నేను ఏమీ జరగనివ్వనని అంటుంది. బట్ ఈ వర్షన్ లో జొనాథన్ కి తనెవరో కూడా తెలీదు. అతను తనని దూరంగా తోస్తాడు. సడన్ గా తన నుంచి బ్లడ్ వచ్చి కొలాప్స్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సోర్ మళ్ళీ జొనాథన్ పక్కనే మేల్కొంటుంది. అప్పుడే తను టైం లూప్ లో ట్రాప్ అయ్యానని రియలైజ్ అవుతుంది. అయితే ఈ లూప్ ద్వారా సోర్ జొనాథన్ లైఫ్ ని సేవ్ చేయగలదు, తన హార్ట్ ని హీల్ చేసుకోగలదు. ఈ సైకిల్ ఎలా జరుగుతుందో మనకి తెలుసు. ఒక పాయింట్ లో సోర్ జొనాథన్ తో అంటుంది, ఏదేమైనా నన్ను మర్చిపోకని. ఇప్పుడు జొనాథన్ కి అంతా గుర్తుకొస్తుంది. అతను సోర్ ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇద్దరు రిలీఫ్ గా ఫీల్ అయి చాలా ఏడుస్తారు. ఈ ఎమోషనల్ మూమెంట్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ గ్రోత్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.